ఏ సీజన్లో మనకి పండేవి ఆ సీజన్లో డెఫినెట్గా మన డైట్లో ఇంక్లూడ్ చేసుకోవాలన్నమాట. ఎందుకంటే మదర్ ఎర్త్ మన కోసమే, మన హెల్త్ కోసమే ఆ సీజన్లో అవి పండిస్తుంది. సో అవి మన ఒంటికి చాలా మంచి చేస్తాయి. సో ఈ సీజన్లో వచ్చే అలసందలను అయితే నేనైతే తీసుకొని వచ్చాను. సో అలసందలు కొంచెం ఉప్పు అలాగే పసుపు వేసేసి ఒక్క బాయిలింగ్ రానిచ్చుకుంటున్నాను అనమాట. ఇవి ఫాస్ట్గా కుక్ అయిపోతాయి, కుక్కర్లో అయితే అస్సలు పెట్టద్దు. సో దీనికోసం వచ్చేసి ఒక చిన్న పౌడర్ రెడీ చేస్తున్నాను. 2 స్పూన్ల కారం అలాగే ఉప్పు అలాగే చిన్న ముక్క కొబ్బరి ముక్క వేసి గ్రైండ్ చేసుకొని అందులో ఒక 10 నుండి 12 వరకు వెల్లుల్లిపాయ వేసుకొని పల్స్ చేసుకోవాలన్నమాట. ఈ తెల్లగడ్డ కారము ఈ అలసందల కర్రీకి చాలా టేస్ట్ని ఇస్తుంది. సో ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకొని అందులో పోపు పెట్టేసుకొని అలసందలు ఉడికినవి చేత్తో బాగా పిండినట్లుగా ఆ వాటర్ అంతా స్క్వీజ్ చేసేసి మనము ప్యాన్లో వేసే తర్వాత ఇందులోకి ఉప్పు అడ్జస్ట్ చేసుకొని మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న తెల్లగడ్డ కారం వేసుకుంటే అంతే, అలసందలతో కర్రీ అయితే రెడీ అయిపోతుంది.